వాస్తవానికి ఆగస్టు 1 సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రం అమలు చేయకపోయినా ముందుగా తెలంగాణ అమలు చేస్తుందని చెప్పి గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశాడు, బయట ప్రకటన చేయలేదు. సరే, కొంత నమ్మకం విశ్వాసం ఆయన మీద ఉండడానికి కొంత కారణం ఏంటంటే అంతకుముందు ఎంఆర్పీ చేసే ప్రతి ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడు. ఢిల్లీకి రమ్మంటే జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో వచ్చి ధర్నాలో పాల్గొన్నాడు. మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ ఢిల్లీలో జరిగితే ఆ సభలో పాల్గొన్నాడు. ధర్మయుద్ధం పరేడ్ గ్రౌండ్లో జరిగినప్పుడు ధర్మయుద్ధంలో పాల్గొన్నాడు. ఏదన్నా వీలైన సహాయం చేయమన్నప్పుడు ఉద్యమానికి వీలైన సహాయం చేశాడు. అతనే ముఖ్యమంత్రి అయ్యిండు. వర్గీకరణ తీర్పు అనుకూలంగా వచ్చింది, దాన్ని స్వాగతించాడు. అందరికంటే ముందు నేనే అమలు చేస్తామని చెప్పాడు కనుక ఖచ్చితంగా ఆయన అమలు చేస్తాడని చెప్పి మనం అనుకున్నాం. దాంట్లో ఇంకో మాట కూడా వాడాడు, భారతదేశంలో అందరికంటే ముందు నేను తెలంగాణలోనే అమలు చేస్తామనే కాకుండా అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసే ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నాడు. అంటే అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తామని అన్నాడు. 2000 చట్టంలో కూడా అది కూడా ఉన్నది. మళ్ళీ 2000 చట్టం 2000 సంవత్సరం ఒక డిసెంబర్లో వచ్చింది అనుకోండి, కానీ 1999లో 1997లో వచ్చిన నోటిఫికేషన్లు కూడా ఉన్నాయి అనుకోండి. 2000 చట్టం ఆ నోటిఫికేషన్లు కూడా వర్తింపజేసే విధంగా చట్టంలో ఉన్నది. అంటే చట్టం వచ్చిన రోజు నుంచే కాదు వర్గీకరణ, చట్టం రాకముందున్న నోటిఫికేషన్లు కూడా వర్తింపజేసే విధంగా ఆ చట్టంలో ఉన్నది. దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే వర్గీకరణకు అనుకూలమైన వ్యక్తి కదా, గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేసేయడానికి ఈయన ముందుకు వచ్చాడు కదా అని చెప్పి సంతోషించాం, స్వాగతించాం, అభినందించాం. ప్రత్యక్షంగా మనం కలిసి కూడా మనం అక్కడ ఆయనను అభినందించి వచ్చాం. కానీ కాంగ్రెస్ పార్టీలో భారతదేశంలో ఎవరికి లేనంత పలుకుబడి మన తెలుగు నేల మీద దక్షిణాది రాష్ట్రాల్లో మాలలకు ఉంటుంది. బ్రాహ్మణులతో పోల్చుకున్నా, రెడ్లతో పోల్చుకున్నా, కమ్మలతో పోల్చుకున్నా, బీసీలో ఏ కులంతో పోల్చుకున్నా వాళ్ళకే పలుకుబడి ఎక్కువ ఉంటుంది. వాళ్ళ పలుకుబడిని ఒకసారి విశ్లేషించుకోండి. మళ్ళీ చెప్తున్నా, నేను అన్ని పార్టీలో మాదిగలు ఉంటారు, మాలలు ఉంటారు, అందరు ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీని శాసించే కాడ మాలలు ఉంటారు, కాంగ్రెస్ పార్టీని ప్రభావితం చేసే కాడ మాలలు ఉంటారు. వాళ్ళ మాట వేదంగా అధిష్టానం వినేటట్టుగా చేసుకోగలుగుతారు. వాళ్ళకు మొదటి నుంచి ఆ పలుకుబడి ఉన్నది. మీరందరూ నాతో సహా పుట్టక ముందే దామోదర సంజయ్ గారు తెలుగు నేలకు ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు అయ్యిండు, మనం అప్పటికి పుట్టలే. అంటే వాళ్ళ పలుకుబడి మనం పుట్టక ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నది, పెరిగింది. అది కంటిన్యూషన్ ఎట్లా అవుతుందో మీరు చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మన ఇష్టం ఉన్నా లేకపోయినా సోనియా గాంధీ గారి కుటుంబం అంటాం. ఏకకాలంలో సోనియా గాంధీ గారి కుటుంబానికి 3 పదవులు ఉన్నాయి చట్టసభలో. సోనియా గాంధీ గారు రాజ్యసభ సభ్యురాలు, లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ, లోక్సభ సభ్యురాలు ప్రియాంక. అంటే భారతదేశంలో మీరు ఏకకాలంలో ఒకే కుటుంబం నుంచి 3 చట్టసభలు ఉన్నది సోనియా గాంధీ గారి కుటుంబం. సోనియా గాంధీ అంటేనే రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ కాబట్టి. ఆ తర్వాత మనం వస్తే భారతదేశంలో ఏకకాలంలో మళ్ళా 3 పదవులు పొందే కుటుంబాలు ఎక్కడన్నా ఉండే అంటే మీరు ఎక్కడ వెతికినా అది కనిపించవు, మళ్ళీ మాలలోనే కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ తెలంగాణ మాలకు పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు కర్ణాటక ఉన్నది అనుకోండి. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? మల్లికార్జున్ ఖర్గే దళితుడు, మాల. ఆయన రాజ్యసభ సభ్యుడు. వాళ్ళ అల్లుడు గుల్బర్గా ఎంపీ, వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే గెలిచి ఇప్పుడు రాష్ట్ర మంత్రి. అంటే కాంగ్రెస్ పార్టీలో మాలల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది అంటే ఆ స్థాయిలో ఉంటుంది. మూడోది, తెలంగాణ గడ్డ మీద కూడా ఒకే ఇంట్లో 2 పదవులు పొందేటోళ్ళు ఎవరంటే కాంగ్రెస్ అంటే రెడ్లు అంటారు. కానీ 2 పదవులు పొందడానికి అవకాశం వచ్చింది, కానీ 3 పదవులు పొందలేకపోయిన వాళ్ళు 2-3 పదవులు మళ్ళీ మాలలు పొందుతారు. ఎగ్జాంపుల్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భార్య ఇద్దరు, లేదా జానారెడ్డి గారు కొడుకులు 2 ఎంపీ ఎమ్మెల్యే, లేదా రాజగోపాల్ రెడ్డి లేదా వెంకటరెడ్డి. ఒక కుటుంబంలో 2 ఉన్నాయి, కానీ ఒక కుటుంబంలో చట్టసభలో 3 లేవు. కానీ అదే మన తెలంగాణలో మాల కుటుంబంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే మాల వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్,
పెద్దపల్లి ఎంపీ ఇవే. అంటే కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ కుటుంబానికి ఎంత పలుకుబడి శాసిస్తారో ఆ తర్వాత మన భారతదేశ వ్యాప్తంగా 3 పదవులు పొందే ఏకైక కాలంలో వాళ్ళే గనక వాళ్ళు శాసించే కాడ ఉంటారు. మనకు ఆ పరిస్థితి లేదు మొదటి నుంచి. యూపీఏ గవర్నమెంట్లో 2 విషయాలు. యూపీఏ గవర్నమెంట్ 10 ఏళ్ళు నడిచింది 2004-2014 మధ్య. సూత్రరీత్యా కాంగ్రెస్ పార్టీ మనకు అనుకూలం, సూత్రరీత్యా వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ మనకు అనుకూలం. వర్గీకరణ రీత్యా కాంగ్రెస్ అనుకూలం కాకపోతే 1975లో ఎస్సీ వర్గీకరణ పంజాబ్ రాష్ట్రం ఎలా చేసింది? జైల్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జైల్ సింగ్ గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వర్గీకరణ చేశాడు. అక్కడి నుంచి మొదలుకుంటే తెలుగు నేల మీద జరిగిన ప్రతి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ సపోర్ట్ చేస్తే వచ్చేసింది. అది రాజశేఖర్ గారి కాలం కావచ్చు, అది రోసే కావచ్చు, అది కిరణ్ కుమార్ గారు కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టీసీ అధ్యక్షుడు కూడా కావచ్చు. సూత్రరీత్యా అక్కడ యూపీఏ చైర్పర్సన్గా ఉన్న సమయంలోనే ఎస్సీ వర్గీకరణ మీద ఉషా మేర కమిషన్ వేసింది. అంటే వర్గీకరణ రీత్యా సూత్రరీత్యా కాంగ్రెస్ అనుకూలమే. కానీ అనుకూలమే అని కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, కానీ అనుకూలంగా ముందుకెళ్లకుండా మాత్రం శాసిస్తారు. వీళ్ళు అనుకూలంగా ముందుకెళ్లకుండా శాసిస్తారు. ఎట్లా శాసిస్తారో లేటెస్ట్ సాక్ష్యం మన అందరికి తెలుసు. లేటెస్ట్ సాక్ష్యం మీ అందరికి తెలుసు. ఆనాడు ఎట్లా శాసించారు, ఈనాడు ఎట్లా శాసించారు. 2004లో యూపీఏ గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే మన వర్గీకరణ రద్దయింది. 2004లో యూపీఏ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మన వర్గీకరణ రద్దయింది. తిరిగి పార్లమెంట్లో బిల్లు పెట్టడం కోసం జరిగిన ప్రయత్నంలో బిల్లుకు ముందుకు వెళ్లకుండా అడ్డుపడ్డది 3. దేశాన్ని ప్రభావితం చేసేది 3 అప్పుడు. యూపీఏ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, యువనేతగా ఎవరు? రాహుల్ గాంధీ గారు. దేశం మొత్తం మీద వాళ్ళ పరిపాలనలో 3 చేతులు నడుస్తుంటే మరి యూపీఏ చైర్పర్సన్కు సలహాదారు ఎవరు? కొప్పుల రాజు. రాహుల్ గాంధీకి సలహాదారు ఎవరు? రాజశేఖర్ ఐఏఎస్. ప్రధానమంత్రి కార్యాలయం తీసేసిన ఐఏఎస్ అధికారి ఎవరు? కాంతారావు మాల. అంటే భారతదేశాన్ని శాసించే ప్రభుత్వాన్ని నడిపే కాడ 3 ఉంటే ఆ 3కి సలహాదారులు ఎవరు ఉన్నారంటే మాల. వాళ్ళ పలుకుబడి అట్లా ఉంటుంది. ఇప్పుడు 2024లో మన సుప్రీంకోర్టులో మనకు అనుకూలంగా తీర్పు వచ్చింది అనుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ మీద అఫిడవిట్ ఇచ్చింది, మేము సమర్థిస్తున్నాము అని. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ చేస్తూ అఫిడవిట్ ఇచ్చింది. 3 రోజుల పాటు జరిగిన విచారణలో ఫిబ్రవరి 6, 7 తేదీల్లో ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ అటార్నీ జనరల్, సోలిసిటర్ జనరల్ 3 రోజుల పాటు ఉండి వర్గీకరణకు అడ్డంకులన్నీ తొలగించే విధంగా వాళ్ళు మాట్లాడిండు. అఫిడవిట్ ఇచ్చారు, 3 రోజులు మాట్లాడిండు కేంద్రం. ఇప్పుడు మనకు గెలుపుకు దారితీసింది. అంటే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించిన తీరు కానీ లేదా ఇతరత్ర కారణాలు కానీ మాకు గెలుపు దారితీసింది. మరి అదే సుప్రీంకోర్టులో 2004లో ఎందుకు ఓడిపోయినాం? 2004లో యూపీఏ గవర్నమెంట్ కనీసం సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా వాదించనివ్వలే. సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఇవ్వలే. కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇవ్వనప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళకు కొంత అనుమానాలు వస్తాయి లేదా? అందువల్ల ఆనాడు యూపీఏ గవర్నమెంట్ను శాసించగా ఉన్నారు కాబట్టి ఎస్సీ వర్గీకరణ మీద విచారణ జరిగే సమయంలో అఫిడవిట్ ఇవ్వకుండా తప్పించుకున్నారు. 10 ఏళ్ళు వర్గీకరణ చేయాలని ప్రయత్నం చేస్తున్న క్రమంలో యుద్ధం జరుగుతున్న సమయంలో పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా అడ్డుకున్నారు. బహిరంగానే ప్రకటన చేసేవాళ్ళు కదా. ఇప్పుడు పార్లమెంట్లో జరగాలి రాజ్యాంగబద్ధం అనేటోళ్ళు ఆనాడు పార్లమెంట్లో జరగనివ్వమని చెప్పి రోడ్డు మీదకి ఎక్కారు కదా. మా ప్రాణాలు పోయినా పార్లమెంట్లో బిల్లు రానియమని చెప్పి ఆనాడు రోడ్డు మీదకి ఎక్కారు కదా వాళ్ళే. అంటే దీన్ని బట్టి వాళ్ళ పలుకుబడి గురించి నేను మాట్లాడుతున్నా. అట్లాంటి పలుకుబడి గల కుటుంబం వాళ్ళ రోడ్డు మీదకి వచ్చింది. ఇక్కడ తెలంగాణలో, కర్ణాటకలో ఒక పాజిటివ్ పరిణామం. మాదిగా దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కలిసి వర్గీకరణ కోరుకుంటున్నారు. ఇప్పుడు పరిణామాలు మారినాయి. నిన్ననే హుబ్లీలో మీటింగ్ జరిగింది మాదిగల మీటింగ్ జరిగితే మన మునియప్ప గారు వెళ్ళారు. అక్కడ ఉండబడే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్కి సంబంధించిన ఒక మన మాల సోదరుడికి వెళ్ళారు. అంతకుముందు హోంశాఖ మంత్రిగా ఉండబడే డాక్టర్ పరమేశ్వర్ ఇంట్లోనే ఆయన ఇంట్లో మాదిగ ఎమ్మెల్యే సమావేశం కొంత అక్కడ
ముందుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కాదనుకున్నా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లే అవకాశం ఎక్కువ కనిపిస్తున్నది. ఆయన ఓడేశారు. తమిళనాడులో వర్గీకరణ అమలు జరుగుతుంది, పంజాబ్లో వర్గీకరణ అమలు జరుగుతుంది, హర్యానాలో కొత్తగా వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా వర్గీకరణ అమలు చేస్తున్నది. ఇప్పుడు వర్గీకరణను అడ్డు తగులుతామని రోడ్ ఎక్కుతున్నది ఎక్కడన్నా అంటే తెలంగాణ గడ్డ మీదనే. ఇతర రాష్ట్రాల్లో ఇప్పుడు లేదు ఇదంతా, ఇతర రాష్ట్రాల్లో ఇది లేదు, కానీ తెలంగాణ గడ్డ మీద మాత్రం పలుకుబడి కుటుంబం రోడ్డు మీదకి వచ్చేసింది. అయితే వాళ్ళు మొదటి నుంచి మనకు అనుకూలమా వ్యతిరేకం అంటే వ్యతిరేకమే, కానీ ఇంటర్నల్గా జరిగే కుట్రలు చేసేవాళ్ళు బయట మాత్రం కనిపించకుండా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళకి అర్థం ఏంటంటే ఇంటర్నల్గా త్యాగేటట్టు లేదు కాబట్టి ఇక బహిరంగానే వచ్చి అడ్డుకుందామని చెప్పి వాళ్ళు బహిరంగ వచ్చారు. వాళ్ళు ఇప్పుడు బహిరంగ కనిపించారు, కానీ 2-3 దశాబ్దాలుగా వాళ్ళు వర్గీకరణ అడ్డు తగులుతూనే ఉన్నారు. వాళ్ళ నాన్నకాలం నుంచి అడ్డు తగులుతూనే ఉన్నారు. 2 విషయాలు.